హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫార్వర్డ్ రివర్స్ స్టార్టర్ని ఫీడ్బ్యాక్స్ని యూజ్ చేసుకొని ఏ విధంగా ప్రోగ్రామ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మనం WPL సాఫ్ట్ ఓపెన్ చేసుకొని అందులో మనం ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, దీన్నే మనం డిజైన్ చేయబోతున్నాం అన్నమాట. రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్కి ఆన్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్, ట్రిప్ ఫీడ్బ్యాక్, ఆన్ ఫీడ్బ్యాక్, ఆఫ్ ఫీడ్బ్యాక్, ఫార్వర్డ్లో ఆన్ అయినప్పుడు ఫార్వర్డ్, రివర్స్లో ఆన్ అయినప్పుడు ఆఫ్ అయినప్పుడు ఆఫ్ ఫీడ్బ్యాక్, రివర్స్లో ఆఫ్ అయినప్పుడు రివర్స్. నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను, ఫార్వర్డ్ రివర్స్ అని. సో దాన్ని నేను అక్కడ టైటిల్ ఇచ్చి దాని మీద ఓకే చేస్తున్నాను. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో ఇక్కడ మీరు చూసారు కదా, టైటిల్ ఇచ్చాను. సో టైటిల్ ఇచ్చి ఓకే చేశాను. ఓకే, ఇప్పుడు మనకు ఒక ప్రోగ్రామింగ్, ఎక్కడైతే మనం లాడర్ లాజిక్ ప్రోగ్రామ్ చేస్తామో అందులోకి వెళ్ళిపోతాం, ఆ ఇంటర్ఫేస్లోకి. సో ఇక్కడ మనం NO ఒక ఇన్పుట్ తీసుకున్నాం, దానికి X0 అనే ఇన్పుట్ అనేది రాసాం అనమాట, X0తో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి X1 NC తీసుకున్నాం, నార్మల్లీ క్లోజ్డ్. ఓకే, సో దీనికి X1తో ఇండికేట్ చేసాం. ఇప్పుడు మనం Y0 ఒక అవుట్పుట్ని తీసుకున్నాం. సో దాన్ని మనం మోటార్ ఆన్ ఆఫ్ మోటార్ అని అనుకోండి దాన్ని, Y0ని. సో ఇది ఫార్వర్డ్ది. ఇప్పుడు మనం రివర్స్. సో రివర్స్లో మనం ఏం చేస్తున్నాం, X0ని NC ఎలిమెంట్ తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనం రివర్స్ వచ్చేటప్పటికి NO ఎలిమెంట్ని X1తో డినోట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి అక్కడ ఒక వర్టికల్ లైన్ ఒకటి తీసుకొని కలుపుకున్నాం వైర్ని. ఓకే, సో ఇది మనకి ఫార్వర్డ్ రివర్స్ స్టార్టర్ పైన దాంట్లో. ఓకేనా, లాస్ట్ వీడియోలో మనం చేసింది. ఇప్పుడు దీనికి ఆన్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ అంటే ఆన్ అయినప్పుడు ఆన్ అవుతుంది, లైట్ ఆన్ అవుద్ది, ఆఫ్ అయినప్పుడు ఆఫ్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఫార్వర్డ్లో రివర్స్లో. అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక NO ఎలిమెంట్ని తీసుకుంటున్నాం. ఓకే, సో NO ఎలిమెంట్కి మనం తీసుకున్నాం కదా, ఒక NO ఎలిమెంట్ తీసుకున్నాం, చూసారు కదా. దీన్ని మనం X0తో ఇండికేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొకటి అవుట్పుట్ కాయిల్ అనేది తీసుకుంటున్నాం. సో ఈ అవుట్పుట్ కాయిల్ని మనం దేంతో ఇండికేట్ చేస్తున్నాం, Y1తో ఇండికేట్ చేస్తున్నాం. ఓకే, Y1 అంటే ఫార్వర్డ్లో ఆన్ అయినప్పుడు మోటార్ Y1 అనే లైట్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం NC ఎలిమెంట్ తీసుకుంటున్నాం. NC ఎలిమెంట్కి మళ్ళీ X0 అనే ఇన్పుట్తో మనం తీసుకున్నాం అనమాట. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు మనం ఒక అవుట్పుట్ కాయిల్ని తీసుకున్నాం, అది ఇండికేటర్ లైన్ అనుకోండి. ఆఫ్ అయినప్పుడు, ఫార్వర్డ్లో ఆఫ్ అయినప్పుడు ఈ లైట్ అనేది ఆన్ అయ్యే విధంగా. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి X1. సో NO ఎలిమెంట్ని తీసుకుంటున్నాం X1కి. ఓకే, X1 ఇప్పుడు మనం అవుట్పుట్ కాయిల్ని తీసుకుంటాం ఒకటి. సో నేను జూమ్ ఇన్ చేశాను. సో కొద్ది జూమ్ అవుట్ కొద్ది తగ్గిస్తున్నాను, చూడండి. సో ఇప్పుడు మనం ఒక అవుట్పుట్ కాయిల్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, సో ఇది మనం ఫార్ రివర్స్లో ఆన్ అయితే ఆన్ అయినట్టుగా కాయిల్. ఓకే, NO ఎలిమెంట్కి ఒక X1తో ఇండికేట్ చేసాం, ఇన్పుట్ అనేది ఇచ్చాం. చూశారు కదా, కాయిల్ అనేది అవుట్పుట్ కాయిల్కి Y3తో ఇండికేట్ చేసాం. సో Y3 అంటే రివర్స్లో ఆన్ అయినప్పుడు మనకు Y3 అనేది ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం NC ఎలిమెంట్ X1 తీసుకున్నాం. ఇప్పుడు మనం ఒక అవుట్పుట్ అనేది తీసుకున్నాం, అది ఆఫ్. మోటార్ రివర్స్ స్టార్టర్ ఏదైతే ఉందో అది ఆఫ్లో ఉన్నప్పుడు ఆఫ్ అవుతుంది, ఆఫ్ ఇండికేషన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఇది సర్క్యూట్ అనమాట, లాడర్ లాజిక్ ప్రోగ్రామింగ్. సో దీన్ని మనం కంపైల్ చేసేస్తున్నాం. కంపైల్ చేసిన తర్వాత మనకి సిమ్యులేటర్ అనేది ఆన్ చేసుకుంటున్నాం. సో సిమ్యులేటర్ని ఆన్ చేసాం కదా, నెక్స్ట్ రైట్ టు PLC. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ స్టార్ట్ లాడర్ మానిటరింగ్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ బటన్. సో ఇప్పుడు మోటార్ ఫార్వర్డ్ రివర్స్లో తిరగడం లేదు కాబట్టి రెండు ఆఫ్ ఇండికేషన్లో ఉన్నాయి, చూసారా, Y2 Y4. సో మోటార్ అనేది రెండు ఆఫ్లో, ఫార్వర్డ్లోనే రివర్స్లోనే ఆఫ్లో లేదు. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఫార్వర్డ్లో ఆన్ చేస్తాను.
ఫార్వర్డ్లో ఆన్ చేస్తే ఏమవుతుంది, Y0 Y1 ఆన్ అవ్వాలి. చూసారా? సో Y0 Y1 అనేది ఆన్ అవ్వాలి. ఇప్పుడు ఆన్ చేస్తే ఫార్వర్డ్లో ఆన్ చేస్తే చూసారా, Y0 Y1 అనేది ఆన్ అయింది. సో Y0 మోటార్ ఆన్ అయినప్పుడు ఫార్వర్డ్లో Y1 కూడా ఫార్వర్డ్లో ఆన్ అయినట్టు ఇండికేషన్ అనమాట. సో మళ్ళీ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా? ఇప్పుడు మనం రివర్స్లో ఆన్ చేస్తున్నాం. రివర్స్లో ఆన్ చేసినప్పుడు Y0 Y3 అనేది ఆన్ అవ్వాలి. ఓకే, చూసారా? Y0 Y3 ఆన్ అయింది. సో ఫార్వర్డ్లోనే ఇండికేషన్ అనేది ఆఫ్ ఇండికేషన్, ఫార్వర్డ్లో తిరగట్లేదని చెప్తుంది. ఇదన్నమాట. సో ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ అనేది చేసుకుంటాం వీటికి ఫీడ్బ్యాక్స్తో ఫార్వర్డ్ రివర్స్ స్టార్టర్కి వచ్చేటప్పటికి. చూసారు కదా, నేను ఆపేసాను, బ్యాక్ వచ్చేసాను. ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ అనేది చేసుకోవాలి. సో చాలా ఈజీగా ఉంది కదా. సో ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ మీద యాక్టివేట్ చేసుకోండి. సో ఫైనల్గా బయటకు వచ్చేసి ఫైల్ని సేవ్ చేసుకోండి. ఓకేనా? సో దీన్ని మీరు పిఎల్సీలోకి ప్రోగ్రామింగ్ చేసుకోండి, కాపీ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.